ఎట్లా చెడగొట్టాలంటే ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా చెడగొడుతున్నారో అట్లా సైలెంట్గా చెడగొట్టాలి రాబోయే రోజు. అంటే ముందు ముందు హామీలు ఇచ్చేస్తారు, తర్వాత అమలు చేస్తారా లేదా అనేది ఇంకా తర్వాత చూసుకోవాలి. ముందు అధికారంలోకి వచ్చేస్తే. కానీ ఒకటి సార్, ఇప్పటికే ఓకే నేను అనేది దానికి సెపరేట్ గ్రాంట్లు ఉండొచ్చు, కానీ కేంద్రం ఉన్నప్పటికి హైవేలు అద్భుతం, చాలా వరకు రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు చాలా అద్భుతం చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా రాష్ట్రాల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ఈ దారిలో వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు కేంద్రం చేస్తున్న అద్భుతాలను కూడా భవిష్యత్తులో చూడలేమేమో. దానికి దీనికి సంబంధం లేదు, అది ఇచ్చేది కేంద్ర నిధులతో ఇవ్వరు కదా, బేసిక్ గా రాష్ట్రం బడ్జెట్ తోనే ఇస్తారు. అంటే రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కూడా రాష్ట్రాలు చేసుకోలేకపోతున్నాయి, మనం దాని ఎవరిని తప్పు పట్టాలి. ఇప్పుడు బీజేపీ అట్లా ఇవ్వలేదు హామీ, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది. మరి బీజేపీ 240 సీట్లు ఎందుకు ఇచ్చారు జనం? దేశవ్యాప్తంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కదా. మరుగుదొడ్లు ఎవరైనా ఊహించగలమా? మరుగుదొడ్డు లేని దేశం అన్నటువంటిది ఇదే. ఒకప్పుడు అంతా రోడ్డు మీదనే కదా, చెంబులు పట్టుకుని తిరిగిన వాళ్ళమే కదా. ఇవాళ రోజున అంతా పర్ఫెక్ట్ నడుస్తుంది కదా. మరి దానికి ఓటేసామో మనం? ఇళ్ళు ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఇళ్ళు, ఇన్ని కోట్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది, ఓట్లేసామో మనం? ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ద్వారా తీసుకొచ్చి పెట్టింది కదా. అలాగే జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టింది కదా. అట్లాగే రోడ్లు వేసింది కదా గ్రామీణ ప్రాంతాల్లో. నరేగా స్కీమ్ తీసుకొచ్చింది కదా, అమలు చేస్తుంది కదా. మరి ఓట్లు వేస్తున్నామో మనం? ఇన్ఫ్రాస్ట్రక్చర్